వృద్ధులు మహిళలను వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లు చూపిస్తారు. అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కార్ అదే రీతిలో రెడ్ బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుంది. తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగో న్యాయస్థానాల్లో నిలవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురుగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని రోజుకొక కేసులు అరెస్టు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, జైళ్ల చుట్టూ రోడ్డు మార్గంలో ఏకంగా 2501 కిలోమీటర్లు తిప్పి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది కూటమి ప్రభుత్వం. 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణమురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్రచికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి. దీంతో చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ కుట్రలను ఆపలేదు. టీడీపీ, జనసేన నేతలు పక్కా పన్నాగంతో పోసానిపై వివిధ జిల్లాల్లో అక్రమ కేసులు పెట్టారు. అనంతరం వరుస అరెస్టులతో దాష్టికానికి తెగించారు. రాష్ట్రమంతా తిప్పుతూ వరుసగా అరెస్టుల పర్వం కొనసాగించారు. 17 అక్రమ కేసులు బనాయించగా 4 కేసుల్లో అరెస్టు చేశారు. విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తదితర పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన అక్రమ కేసుల్లో పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసి ఆ జిల్లాలకు వరుసగా తరలించాలని పోలీసులు భావించారు. అయితే పోసాని న్యాయ పోరాటం ఫలించింది. ఆయనపై బిఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేసింది. ఇక పోసాని కృష్ణమురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిల్లు మంజూరు చేశాయి. విశాఖలో నమోదు చేసిన కేసులో విచారణను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు పోసాని కృష్ణమురళిపై కక్ష సాధింపు చర్యలను చంద్రబాబు ప్రభుత్వం మరింత తీవ్రతరం చేసింది. అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేయడంతో ప్రభుత్వ పెద్దలు పోలీసు ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈసారి సిఐడిని రంగంలోకి దించారు. టీడీపీ గతంలో చేసిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి నమోదు చేసిన ఓ కేసులో ఆయన్ని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం సిఐడి అధికారులు మంగళవారం గుంటూరు న్యాయస్థానంలో పిటి వారెంట్ దాఖలు చేశారు. న్యాయస్థానం పిటి వారెంట్ జారీ చేసింది. ఆ వారెంట్పై పోసానిని అరెస్టు చేసేందుకు సిఐడి సన్నద్ధమవుతోంది.